నీ మందిరావరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని, ఆ శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకిచ్చి మా ద్వారా అనేకులు నీ సన్నిధికి రావాలని, నీవు సిద్ధపరిచిన రక్షణ పొంది నరకంలో పడిపోకుండా పరలోకంలో చేర్చబడాలని ఆశిస్తూ మా ఆయుస్సును పొడిగిస్తున్నారు. యెషయా ప్రవక్త అంటున్నాడు, మేము తెలిసిన సమాచారమును ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడిను అని. అయితే మీరు చెప్తున్నారు, వారు వినినా వినకపోయినా ప్రకటించు. కాబట్టి మేము నీ నామాన్ని కీర్తించి ప్రకటించాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి మేము కూడా స్వప్రయోజనాన్ని విచారించుకోకుండా, ప్రతిఫలమును అపేక్షించకుండా, క్రొవ్వొత్తి కరిగిపోతూ కాలిపోతూ చీకటిని పారదొలినట్లుగా మా జీవితాలు అనేక మందిలో ఉన్న పాపమనే చీకటి, అజ్ఞానమనే అంధకారం తొలగిపోయినట్లు నీ జీవపు వెలుగుని మాలో ఉంచమని ప్రార్థిస్తున్నాను నాయనా. అలాగే ఉప్పు కరిగిపోయి రుచినిచ్చినట్లుగా మేము కూడా మా తోబుట్టుల నిమిత్తము విరిగి నలిగిన హృదయముతో, కరిగిపోయిన హృదయముతో, మెత్తని హృదయముతో నీ సన్నిధిలో కన్నీటితో ప్రార్థించి మా వాళ్ళని అందరినీ కూడా నీ సన్నిధి నడిపించడానికి శక్తి దయచేయండి నాయనా. నీ ప్రేమని, నీ రక్షణని ప్రభు అనేకులు తెలియచేయాలయ్యా. అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొంది పరలోకంలో ఆనందించాలి. కాబట్టి మేము నీ కొరకు ఈ లోకంలో జీవిస్తూ నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నీకు మహిమకరంగా, ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా, అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మమ్మల్ని నీ ఏడంతల ఆత్మతో నింపి ఆత్మవరాలు ఇచ్చి ఆత్మబలం ఫలించినట్లు నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ ఓబుల్లాడిపాన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. అసత్యము నుంచి సత్యములోకి, అంధకారము నుంచి వెలుగులోకి, మరణము నుంచి జీవములోకి దాటాలని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు సమస్తము సాధ్యమే. ఎవరెవరు ఎటువంటి బాధల్లో, అవసరతల్లో, సమస్యల్లో, వ్యసనాలతో ప్రభు రకరకాల ఇబ్బందులు ఉన్నారో వారందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను. నీ వాక్కును పంపించండి, వారిని బాగు చేయండి, స్వస్థపరచండి, రక్షించండి, అవసరం తీర్చండి. యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, వృద్ధుల కొరకు, అందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయన. ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలదిగా ఉండాలని నీ వాక్య ఉతుకు స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు స్తంభముగా, ఆధారముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నాయన. జీవము గల దేవుని సహవాసముగా ఉన్నట్లు ఈ సహవాసులని బిడ్డలందరూ కూడా నీ మాట విని ఆ ప్రకారం చేయటానికి శక్తి దయచేయండి. నీ బిడ్డలు ఎవరికి ఆటంకంగా, అభ్యంతరంగా ఉండకుండా నీకు మహిమకరంగా ఉన్నట్లు సర్వసత్యములో నడిపించండి. ఈ ఉదయకాలం వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ, రావలసిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ఆరాధన ప్రార్థించి ప్రారంభం చేసుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
86. స్తుతికి పాత్రుడా ప్రతిక్షణం దివిని దూత గణము పరమునా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతిక్షణం దివిని దూత గణము పరమునా శుద్ధుడు పరిశుద్ధుడను పొగడుచుండగా శుద్ధుడు పరిశుద్ధుడను పొగడుచుండగా నేను కూడా చేరి స్తుతింతునే సువా నేను కూడా చేరి స్తుతింతునే సువా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతిక్షణం దివిని దూత గణము పరమునా రాజువై రాజువై తండ్రితో ఆసీనుడై మహిమ దేవంబుతో నుండగా రాజువై రాజువై తండ్రితో ఆసీనుడై మహిమ దేవంబుతో నుండగా ధవళ వస్త్ర తేజ రాజనా విమోచక నేను కూడా చేరి స్తుతింతునే సువా నేను కూడా చేరి స్తుతింతునే సువా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతిక్షణం దివిని దూత గణము పరమునా స్తుతి 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 స్తుతికి పాత్రుడా శిల్వలో ప్రవించిన నీ రక్తమే నా హృదయమున్ హిమము కంటే తెల్లగా మార్చిన శిల్వలో ప్రవించిన నీ రక్తమే నా హృదయమున్ హిమము కంటే తెల్లగా మార్చిన భక్తి పరులకాశ్రయంబు నీదు పదములే భక్తి పరులకాశ్రయంబు నీదు పదములే నేను కూడా చేరి స్తుతింతునే సువా నేను కూడా చేరి స్తుతింతునే సువా స్తుతి 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 స్తుతికి పాత్రుడా ప్రతిక్షణం దివిని దూత గణము పరమునా స్తుతి 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 స్తుతికి పాత్రుడా లోకము శరీరము సాతానుడు నా వైరులై నన్ను తప్పించి మోసగించిన లోకము శరీరము సాతానుడు నా వైరులై నన్ను కౌరించి మోసగించిన
145 పాట 145 145 పాట. బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, స్థిర జీవం నీకు సగే ప్రేమ. మనకు బదులు మరణించిన ప్రేమ, స్థిర జీవం మనకు సగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే. యేసు ప్రేమ
లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ యేసు ప్రేమ శాశ్వత ప్రేమ హల్లెలూయా మహదానందమే యేసు ప్రేమ శాశ్వత ప్రేమ హల్లెలూయా మహదానందమే వెండి బంగారాల కన్న విన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్న విన్నైనది యేసు ప్రేమ నా యేసు ప్రేమ హల్లెలూయా. రెండు వందల ముప్పై ఒకటో పాట పాడుతున్నాం. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే. జయం 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 హోసన్నా హల్లెలూయా. జయం 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 హోసన్నా హల్లెలూయా. ఎన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను. ఎవరేమి అనుకొనినా నేనేమి కలత చెందను. ఎవరేమి అనుకొనినా నేనేమి కలత చెందను. జయం 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 హోసన్నా హల్లెలూయా. జయం 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 హోసన్నా హల్లెలూయా. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు విజయమే. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు విజయమే. కుడి చేయి పైకెత్తి నే హోసన్న పాడెదను. కుడి చేయి పైకెత్తి నే హోసన్న పాడెదను. జయం 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 హోసన్నా హల్లెలూయా. జయం 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 హోసన్నా హల్లెలూయా. సాతాను అధికారము నా యేసు పడగొట్టెను. సాతాను అధికారము నా యేసు
నా హల్లెలూయా పాపాలు పోగొట్టెను నా శాపాలు తొలగించెను పాపాలు పోగొట్టెను నా శాపాలు తొలగించెను యేసుని గాయము చే నే స్వస్థత పొందితిని సుని గాయము చే నే స్వస్థత పొందితిని జయం 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 హోసన్నా హల్లెలూయా జయం 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 హోసన్నా హల్లెలూయా క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ విజయమే జయం 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 హోసన్నా హల్లెలూయా జయం 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా కాపాడుకుంటూ కొనసాగించుకుంటూ ఇంకా మన బంధువులు స్నేహితులు ఇరుకుడి వారు కూడా దేవుడు సిద్ధపరిచిన రక్షణ పొందుకోవడానికి మనం దేవుడి శక్తితో నడిపించబడటానికి ఆరాధన సాయం హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 Amen. Hallelujah. 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 స్తుతియోనికే మహిమానికే ఘనతా నీకే ప్రభావము నీకే స్తుతియోనికే మహిమా నీకే ఘనతా నీకే ప్రభావము నీకే హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. Parama Tanri
ఆరాధనా పరమా తండ్రి యేసు ప్రభువా పరిశుద్ధాత్మ ఆరాధనా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 సృష్టికర్త రక్షణకర్త ఆదరణకర్త ఆరాధనా సృష్టికర్త రక్షణకర్త ఆదరణకర్త ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా Amen. Hallelujah. 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 ఉన్నవాడా రానున్నవాడా మాతో కూడా ఉన్నవాడా ఉన్నవాడా రానున్నవాడా మాతో కూడా ఉన్నవాడా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు మహిమలో చేరు వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరు వరకు స్తుతించేదా యేసు రాజా నిన్నే స్తుతి
ఉన్నంత వరకు నే మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు ఏ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు ఏ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు కీర్తించేదా యేసు రాజా నిన్నే కీర్తించేదా కీర్తించేదా యేసు రాజా నిన్నే కీర్తించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించదా యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించదా యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు
మహిమలో చేరే వరకు ప్రకటించేదా యేసు రాజా నిన్నే ప్రకటించేదా యేసు రాజా నిన్నే ప్రకటించేదా 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 నీ ప్రేమను నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు స్తుతించెదా యేసు రాజా నీకై జీవించెదా జీవించెదా యేసు రాజా నీకై జీవించెదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, Father. Thank you, Father. Thank you, Father.
హల్లెలూయా ప్రభు మారని దేవుడు యేసు ప్రభు మారని దేవుడు యేసు ప్రభు మారని దేవుడు యేసు ప్రభు మారని దేవుడు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. మా జీవితంలో మరొక పునరుత్థాన దినాన్ని ఇచ్చి నీ మందిరాలలో చేర్చి నిన్ను స్తుతించి కీర్తించి ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నేను. మా తోబుట్టులు, తండ్రి ఇంటి వారు, బంధుమిత్రులు, ఇరుగు పొరువారు, ఇంకా ఎంతోమంది నీవు సిద్ధపరిచిన రక్షణ పొందలేదు నాయన. కాబట్టి మేము ఎంచి దినాల్లో ఎలా ఉండాలో, ఎలా ఉంటున్నామో జాగ్రత్తగా చూసుకుని నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి శక్తి దయచేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్వమైన దేవా, ఇప్పటివరకు నీవు మాతో ఉండి జరిగించిన ఆరాధన అంతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి శక్తి దయచేయమని నీకు అప్పగించుకుంటూ నీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కలు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనముల యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరోసారి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మా ద్వారా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని ఆశిస్తూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు. మా తోబుట్టువులు, తండ్రి ఇంటి వారు, బంధుమిత్రులు, రక్త సంబంధికులు, ఇంకా అనేకులు అసత్యము నుంచి సత్యములోకి, అంధకారము నుంచి వెలుగులోకి, మరణము నుంచి జీవములోకి దాటునట్లుగా మాకు సహాయం చేయండి నాయన. ఇదిగో మా ముందుకు తీసుకొచ్చిన ఈ వాక్య భాగములో నుండి మాకు కావలసిన ఆత్మ విషయాలు తెలియచేయమని, నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి శక్తి దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలను
మీరే ఆరోపించుకొనమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభుని అంగీకరించిన మనం ఎలా ఉండాలో తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఎలా ఉండాలి మనం? ఆశ మంచిదే, మన వాళ్ళు అందరూ రక్షించబడాలని. అయితే ఆచరణలో మనం గ్రహించాల్సిన విషయాలు ఉన్నాయి. ఆశ మంచిదే కానీ ఆచరణ ఉండాలి. ఆచరణ లేకపోతే నష్టపోతాం. కాబట్టి జాగ్రత్తగా ప్రభువుని అంగీకరించిన మనం ఎలా ఉండాలి? పౌలు గారి ద్వారా ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అని ఈ 12వ అధ్యాయం ప్రారంభంలో పౌలు గారు చెప్తున్నారు. ఎవరు ఈ సాక్షి సమూహం? ఈ సాక్షి సమూహం ఎవరు అని మనం చూస్తే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో దేవుడు రాయించాడండి. హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయంలో ఈ సాక్షి సమూహం ఎవరో వ్రాయించారు. కనుక నువ్వు నేను ప్రభువుని అంగీకరించాం. ఎలా ఉండాలి? ఈ సాక్షి సమూహములో మొట్టమొదట ఎవరు అంటే దేవుడు చెప్తున్నాడు. హేబెలు మొట్టమొదటి వ్యక్తి అండి. హేబెలు ఈ సాక్షి సమూహములో మొట్టమొదటి వ్యక్తి. ఏం జరిగింది హేబెలుకి? హేబెలు సాక్షి సమూహములో మొట్టమొదటి వ్యక్తిగా ఉండడానికి కారణం ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆదికాండంలో 4వ అధ్యాయంలో చెప్తాడు, హేబెలుకి ఒక అన్న ఉన్నాడట. హేబెలుకి ఒక అన్న ఉన్నాడట. అతని పేరు కయ్యూను. కయ్యూనికి ఒక ఆలోచన వచ్చింది. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునిని సంతోషపరచాలి నా అర్పణల ద్వారా. ఆ సంతోషాన్ని నేను కూడా పొందాలి, నా ద్వారా ఇతరులు కూడా పొందాలి అనే ఆశ. మంచిదే, తప్పు కాదు. హేబెలు కూడా ఆశ కలిగింది. నేను దేవుని వద్దకు వెళ్ళాలి, నేను అర్పించే అర్పణల ద్వారా దేవుడు సంతోషించాలి, నా ద్వారా అనేకులు దేవుని వద్దకు వచ్చి రక్షణ పొంది పరలోకం చేరాలి అని. కయ్యూను ఆశ, హేబెలు ఆశ ఒకటే. అయితే వాడు చేసిన విధానంలో తేడా ఉంది. అలాగే మన ఆశ కూడా అదే. అయితే విధానం ఎలాగుండాలి?
ఏం చేయాలి అనే విషయం తెలుసుకోవాలి. కయీనేమో వ్యవసాయం చేస్తున్నాడట, పొలము పంటలో కొంత అర్పణగా తీసుకెళ్ళాడట. హేబెలు గొర్రెలు కాస్తున్నాడట, తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అర్పణగా తెచ్చాడట. అర్పణగా తెచ్చాడు. దేవుడు హేబెలు అర్పణను అంగీకరించాడు, కయీను అర్పణని అంగీకరించలే. హేబెలు అర్పణని అంగీకరించాడు, కయీను అర్పణని అంగీకరించలే. అంత మాత్రంతో దేవుడు ఊరుకోలేదు, కానీ కయీనుతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడండి. ఆ రోజు డైరెక్ట్గా అలా మాట్లాడాడు. ఈరోజు ఆత్మస్వరూపిగా మనతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం దేవుని మాటల్ని ధ్యానం చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి, అనుసరించాలి. ఇది యాంత్రికంగా, నామకార్థంగా, పై భక్తిగా కాదు, కానీ శక్తితో కూడిన భక్తి మనం చేయాలి. ఇంకోటి, మనం చేసే భక్తి కేవలము మన భుక్తి కోసం కాదు, కానీ ఇతరులు కూడా అనుసరించేదిగా, మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. మనం చేసే భక్తి మన భుక్తి కోసం కాదు, మనం బ్రతకడం కోసం కాదు, ఇతరులకు కూడా మాదిరిగా ఉండాలి. వాళ్ళు కూడా దేవుని చేత అంగీకరించబడాలి. కాబట్టి ఆలోచన చేద్దాం, ఎలా ఉండాలో తెలుసుకుందాం, ఎలా ఉంటున్నామో చూసుకుందాం. దేవుడు చెప్పినట్లుగా అనుసరించడానికి నేర్చుకుందాం, అనుసరిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ సాక్షి సమూహములో మొట్టమొదటి వ్యక్తి హేబెలు. ఈ హేబెలు దేవుని చేత అంగీకరించబడ్డాడు. కారణం ఏంటి అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాస్తాడు, శ్రేష్టమైన దానిని అర్పించాడు అని. విశ్వాసమును బట్టి హేబెలు దేవునికి ఇష్టమైన శ్రేష్టమైన దానిని అర్పించాడు అని. మనం ఆలోచన చేద్దాం, ఇప్పుడు నేను అర్పించేది కూడా శ్రేష్టమైనదేనా, దేవునికి ఇష్టమైనదేనా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను ఇది అర్పిస్తున్నానయ్యా, నువ్వు అంగీకరించు అని అంటం అనేది సమంజసం కాదు. నీకు ఇష్టమైన దానిని, నీవు అంగీకరించే దానిని నేను అర్పించాలయ్యా, నాకు నేర్పు అని నేర్చుకోవాల్సిన విషయం. జాగ్రత్త పడతాం. అట్లా హేబెలుని దేవుడు సాక్షి సమూహములో మొదటి వ్యక్తిగా, లేదా దేవుడు అంగీకరించబడిన వారిలో హేబెలు ప్రథముడిగా ఉన్నాడు. కయీనైతే లేడు. మరి మనం కూడా హేబెలు ఉన్నట్లుగా ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. కయీను ఉన్నట్లుగా
ఉండకూడదు అని కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో కయీనుని గురించి వ్రాస్తాడు. కయీను దుష్టుని సంబంధి అని. కయీను దుష్టుని సంబంధి. దేవుని సంబంధిగా ఉండాలని ఆశపడ్డాడు, కానీ క్రియలలో దేవుని సంబంధిగా లేడు, దుష్టుని సంబంధిగా ఉన్నాడు. మరి నా సంగతి, మన సంగతి అట్లా హెబెలుతో ప్రారంభమైన ఆ అధ్యాయంలో ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు. చివరి వచనంలో చెప్తాడు, వాళ్ళు దేవుని కొరకు ఇష్టమైన అర్పణని అంగీకరించాలి అనే ఆశతో రంపాలతో కోయబడ్డారట, రాళ్లతో కొట్టబడ్డారట, ఎన్నెన్నో అనుభవించారట అని చివర్లకు రాస్తూ పౌలు గారు అంటారు, మనము లేకుండా వాడు సంపూర్ణుడు కాలేదు అని. దేవునికి స్తోత్రం. ప్రభువుని అంగీకరించిన తర్వాత నేను బైబిల్ చదువుతూ ఈ వచనం దగ్గరకు వచ్చేసరికి ప్రభువు నన్ను ఎంతో ధైర్యపరిచాడు, ఎంతో బలపరిచాడు. వాళ్ళు అంతగా హతసాక్షులైన మనము లేకుండా వాడు సంపూర్ణుడు కాలేదట. అంటే మనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో తెలుసా? ఎంత గొప్ప స్థాయిని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడో తెలుసా? ఏదో అంగీకరించానండి, ఏదో ఇలా సాగుతున్నానండి, ఇలా చేస్తున్నానండి కాదు, కానీ మనము లేకుండా వాడు సంపూర్ణుడు కాదట. ప్రభువా, ఈ రోజున మేము కూడా అలాగుండాలి. ఆ సాక్షి సమూహంలో ఉన్నవాళ్ళు ఎలా జీవించారో మేము కూడా అలా జీవించాలి అనేదే నా ప్రార్థన, అదే నా ఆశ. ఆశ మంచిదే, ప్రార్థన కూడా చేస్తున్నాం కాదనట్లా. అయితే దానిలో కొన్ని విషయాలు ఉన్నాయి. అదే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, అది ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు ఈ దినాన నువ్వు అనుకున్నట్లుగా నా మీద ఇంత సాక్షి సమూహాన్ని నుంచి మేఘముగా నేను కూడా ఆ సమూహంలో చేర్చబడాలని, సంపూర్ణతలకు రావాలని నీవు ఆశపడుతూ నీ ఆత్మ ద్వారా నన్ను సంధించి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పించి బాప్తిస సాక్ష్యము ద్వారా నీ కుటుంబములో చేర్చుకొని నీ పరిశుద్ధాత్మను నాకు ఇచ్చి, నీ జీవవాక్యం నాకు ఇచ్చి నా ఆయుష్ను పొడిగిస్తుంటే ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను,
ఇదే మన గురి అండి. ఇదే మనకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయం. నేను ఎలా ఉన్నాను, వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు మనకొద్దు. నేను ఎట్లా ఉన్నా, నువ్వు ఆశించినట్లుగా, నీవు కోరుకున్నట్లుగా శ్రేష్టమైన దానిని అర్పించి ఆ సాక్షి సమూహములో చేర్చబడి నా ద్వారా మరికొందరు చేర్చబడాలి. మీరు జాగ్రత్తగా చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒకటి మీతో చెప్తానికి ఆశపడుతున్నాను. ప్రభు అంటారు, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున నువ్వు నాకు ఇచ్చిన వారు మనతో ఏకమై ఉండాలి, వాళ్ళ ద్వారా ఇతరులు కూడా ఏకమై ఉండాలి అని ప్రార్థన చేస్తారండి. ఎప్పుడైనా మీరు అది తెలుసుకున్నారా? చూడండి, యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ఎంత చక్కగా యేసు ప్రభు ఇలా ప్రార్థన చేస్తున్నారో మనం తెలుసుకుందాం. 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. తండ్రి నువ్వు నేను ఏకమై ఉన్నలాగున నువ్వు నాకు అనుగ్రహించిన వారు కూడా మనతో ఏకమై ఉండాలి. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ ద్వారా ఇంకా కొందరు నిన్ను అంగీకరించి మనతో ఏకమై ఉండాలి. అదండి యేసు ప్రభు ప్రార్థన. ఎంత లోతైన అనుభవం ఉందో తెలుసా? ఎంత గొప్ప ప్రత్యేకమైన ప్రార్థనో తెలుసా? చూడండి 20-21 వచనంలో కూడా నీవు నన్ను పంపించవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడైనా ధ్యానం చేశారా? ఆలోచన చేయండి. మన ద్వారా ఇంకా అనేకులు విశ్వసించి వారు కూడా దేవునితో
ఏకమై ఉండాలి అని. మన బాధ్యత ఎంత ప్రాముఖ్యమైందో తెలుసా? ఏదో అంగీకరించానని మనం తృప్తి చెందడం కాదు, కానీ మన ద్వారా అనేకులు అంగీకరించబడాలి, వాళ్ళు కూడా ఏకమై ఉండాలి. మరి ఈ ప్రార్థన మనం చదివాం, లేదా నేను చెప్పాను, మీరు విన్నారు. ఎలాగుండాలి మనం? ఎలాగుండాలి? ఎలాగుంటున్నాం? అది హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ఏదో యాంత్రికంగా, నామకార్థంగా, పై భక్తిగా కాదు, శక్తిని కలిగిన వారంగా. ఈ శక్తి ఇతరులు కూడా శక్తిమంతులుగా చేయాలని. దయచేసి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందామండి. వాళ్ళని వీళ్ళని మనం విమర్శించద్దు, వాళ్ళని గురించి మనం అసలు సంభాషించుకోవద్దు. చేయాల్సింది ఒకటి, ప్రార్థించడం. మనల్ని అంగీకరించాలి, మన ద్వారా మరికొందరిని ఆయన అంగీకరించాలి. వాళ్ళు ఏకమైనట్లుగా మన ద్వారా మరికొందరు. అదే తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు. తన స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని, తన స్వకీయులు, మన స్వకీయులు అంటే ఎలా ఉండాలి? అదే యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో రాహాబు అనే వేశ్య యెహోషువ పంపించిన వేగుల వాళ్ళతో మాట్లాడుతుందండి. నేను మీకు ఉపకారం చేశాను కనుక మీరు కూడా నాకు ఉపకారం చేయండి. ఏంటి మీరు చేయాల్సిన ఉపకారం అంటే, నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకాలి. అదండి ఉన్నదా మనకి? అలాంటి ఆశ ఉందా? లేదని నేను అన్నాను, ఉంది. అది ఏం చేయాలి? రాహాబ్ ఏం చేసింది? యెహోషువ పంపించిన వేగుల వారిని ఇంట్లో చేర్చుకుంది. ఆ దేశానికి సంబంధించిన గూఢచారులు ఇవి నచ్చని అడిగారు. అడిగితే ఆమె చేసింది ఏంటి అంటే, వీళ్ళకి సహాయం చేస్తే, అంటే యెహోషువ పంపించిన వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళ దేవుడు నాకు, నా వాళ్ళకు కూడా సహాయం చేస్తాడు అని ఆ దేశపు గూఢచారులతో చెప్పింది. వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. మీరు తరిమితే వాళ్ళను మీరు పట్టుకోవచ్చు, పట్టుకుంటారు అన్నట్లుగా చెప్పిందండి. వాళ్ళు వెళ్ళిపోయారు. అలా కాకుండా మేము నీ ఇంటిని సోదా చేయాలి, మాకు నీ మాట మీద నమ్మకం లేదు, ఇల్లంతా చూడాలి అని వచ్చారనుకోండి, ఏమవుతుంది? నువ్వు దేశద్రోహివి. శత్రువుని లోపల ఉంచుకొని
బయటికి వెళ్ళారని చెప్పేసేసి అబద్ధం చెప్పావు, నువ్వు దేశద్రోహివి కనుక నిన్ను చంపేస్తాం అని అంటారు. అయితే ఈమెం చేసింది, నేను చచ్చిపోయినా పర్వాలా, నేను చచ్చిపోయినా పర్వాలా, నేను నా వాళ్ళు బ్రతకాలి. అంత తెగింపు మనలో ఉందా? సిద్ధమేనా? ఎప్పుడు మన బతుకు కోసమే, మన సుఖభోగాల కోసమే, మన ఆస్తి ఐశ్వర్యాల కోసమే, మన పేరు ప్రఖ్యాతుల కోసమే ప్రయాసపడుతున్నాం. కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా వాళ్ళని బ్రతికించుకోవాలి అనే గొప్ప ఆలోచనతో ఉందండి. ఈరోజు నువ్వు నేను అటువంటి ఆలోచనతో ఉంటే చెప్పండి హల్లెలూయా. ఏదో అంగీకరించాం అంతేనా? కాదండి. అందుకొరకే ఆ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో రాహాబుని గురించి కూడా రాస్తాడు. చూడండి, అది కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. హల్లెలూయా. యెహోషువ పంపించిన వేగుల వారిని చేర్చుకొనినందున ఏం జరిగిందండి? అవిధేయులతో పాటు నశించిపోకుండా బ్రతికిందండి. తన వాళ్ళను బ్రతికించుకుంది. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం, ఎలా ఉండాలి? అందుకొరకే పౌలు గారు అంటున్నారు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టానా? యేసు ప్రభు అంటున్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని ప్రభు పిలుస్తున్నారండి. మనం కూడా వచ్చాం. తర్వాత ఏం చేయాలి, ఎలాగుండాలి? జాగ్రత్తగా ఆలోచించేద్దామండి. అందుకోసమే కీర్తన గ్రంథంలో 55వ అధ్యాయంలో 22వ వచనంలో ఇలా వ్రాస్తాడు, నీ భారమును యెహోవా మీద మోపుము. ఇక నువ్వు ఉంచుకోవద్దు. నీ భారమును యెహోవా మీద మోపుము. ప్రభు పిలిచాడు, వచ్చాం మనం. తర్వాత ఏం చేయాలి? మన భారాన్ని యెహోవా మీద మోపాలట. మనం అట్లా చేయట్లా, మన మీదనే ఉంచుకుంటున్నాం. దేవుడు చేత కాదన్నట్టుగా, దేవుడు చేయలేడన్నట్లుగా. ఓసారి ఒక దైవ సేవకులు ఒక విషయం చెప్పారండి. ఒక ఆస్తిపరుడు కారులో ప్రయాణం చేస్తున్నాడట. ఓ పెద్ద ఆవిడ పెద్ద బరువు నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట. ఆ కారు ఆమె దగ్గరకు వచ్చిన తర్వాత
ఆయన కారు నాపి, అమ్మా ఇంత బరువు నువ్వు నెత్తి మీద పట్టుకొని ఎట్లా మోస్తావు రామ్మా, నా కారులో ఎక్కమ్మా, నువ్వెక్కడికి వెళ్ళాలి అక్కడికి తీసుకెళ్తాను అన్నాడట. ఆమె సంతోషంగా కారులో కూర్చుంది. తన నెత్తి మీద ఉన్న బరువుని పక్కన పెట్టలేదు కానీ ఒళ్ళో పెట్టుకుందండి. తన నెత్తి మీద ఉన్న బరువుని పక్కన పెట్టలేదు కానీ ఒళ్ళో పెట్టుకుంది. అప్పుడు ఆయన అంటున్నాడంట, ఏందమ్మా నువ్వు ఆ బరువు మొయ్యలేవని, నీకు తేలిక సంతోషంగా ఉండాలని నిన్ను నా కారులో కూర్చోబెట్టుకుంటే నువ్వేంటి ఆ పని చేస్తున్నావు అన్నాడంట. అప్పుడు ఆమె అంటుందంట, అయ్యా నన్ను నీ కారులో కూర్చోబెట్టుకున్నావు మంచిదే, ఆ బరువును కూడా నీ మీద మోపడం ఎందుకయ్యా అని నేనే మోసుకుంటున్నానయ్యా అన్నదట. మనం కూడా అంతే అన్నామే, అంతే అన్నా. మనల్ని సైతాను ఎంత వెర్రాళం చేస్తున్నాడంటే గ్రహించనీయట్లేదండి. అందుకోసం భక్తుడు అంటాడు, నీ భారం యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారం యెహోవా మీద మోపుమో సోదరి, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నీదు వాంఛ తీర్చును, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నీదు వాంఛ తీర్చును. నీ భారం యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారం యెహోవా మీద మోపుమో సోదరి అని ఉందండి. మరి ఈ రోజున ఏం చేస్తున్నా? మనందరి భారాలను మోయటానికి వచ్చాడండి. మన భారాలు, మన తోబుట్టుల భారాలు, మన పిల్లలు, మన స్నేహితులు అందరి భారాల్ని ఆయన మోసుకొని చెప్తున్నాడు, నీతిమంతులను ఎన్నడను కదలనీయడు, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అని. అయితే మనమేమో ఈ సొంత జ్ఞానంతో లేదా వెర్రితనంతో దాన్ని కూడా మన మీదనే ఉంచుకొని మన పిల్లల విషయంలో, వాళ్ళ భవిష్యత్తు విషయంలో ఆయన చేయలేడు అన్నట్టుగా మనమేం చేసుకోవాలనుకున్నట్టుగా ప్రయత్నిస్తున్నామండి, ప్రవర్తిస్తున్నాం. సమంజసమైన మరేం చేద్దాం? ఎలా ఉందాం? నేర్చుకుందాం. నేను ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించానో, ఇలా వాక్యం చదవటం, ధ్యానించడం మొదలుపెట్టానో, నేను చేసిందంతా ఒకటే, నా భారం అంతా మీద మోపాను, నా భారం అంతా ఆయన మీద మోపాను. ఇక నాకెందుకు ఈ భారం అంతా మోపా, అంతటితో ఊరుకోలా. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. నువ్వు నాకు ఇచ్చిన తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు, వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకాలి అని ప్రార్థించాలండి. ప్రార్థిస్తానికి చేత కాదంటాడా?
చేయలేనంటాడా? ఆయన చేతం, ఆయన చేస్తాడు. కానీ మనమే అల్ప విశ్వాసం, మనమే అవిధేయత, మనమే ఏదో చేద్దాం మన పిల్లలకి అనుకున్నట్లుగా ప్రవర్తిస్తున్నామండి. అది చెప్పాడు. ప్రతి భారం, అది ఏదైనా కావచ్చు, ఏం చేయాలంట? ఆయన మీద వేసేయాలంట. ఆయన మీద వేసేసా నేను. ఇక నేనేం చేయాలి? చింతించకూడదు, కానీ ప్రార్థించాలి. అదే ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు. దేని గురించి మీరు చింతపడకండి, దేని గురించి మీరు చింతపడకండి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుని తెలియచేయండి. ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు ఆయన తెలియజేయాలంట. ఏంటి ఆ విన్నపాలు? అది ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములను ఆయన తెలియచేస్తే అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండి. కాబట్టి ప్రభువా, ఈ దినాన ఈ మాటలన్నీ నా హృదయంలో ఉంచుకొని ఏమని ప్రార్థన చేస్తున్నాను, ఎలా ప్రార్థన చేస్తున్నాను అనేది నేర్చుకోవాలి. ప్రభువుని అడగాలి, నేను యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో నాకు చెప్పు, నేర్పించు. ఆయన సర్వశరీరులకు దేవుడండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మనం చింతించకూడదు. మన భారం ఆయన మీద మోపాలి. తర్వాత మాత్రం మనం చేయాల్సింది ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలను ఆయనకి తెలియచేయాలి. అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉండును. అది ఇక్కడ పౌలు గారి ద్వారా చెప్తున్నాడు. ప్రతి భారమును ఆయన మీద వేసేయి, చింతించద్దు, ప్రార్థన చెయ్యి. పిల్లలకి పెరుగుతున్నారు, ముందు ఎలిమెంటరీ స్కూల్ అనండి, తర్వాత హై స్కూల్ అనండి, తర్వాత కాలేజీ అనండి, తర్వాత యూనివర్సిటీ అనండి. ఇదంతా ఏం చేయాలంట? ఆయన మీద మోపాలంట. మోపేనా? సగం మనమే పెట్టుకుంటుంటివి. ఆయన పూర్తిగా ఎట్లా చేస్తాడు? అది మనం ఇలా దినాన గ్రహించాలి. అందుకొరకే ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తారు,
మనము అడుగువాటన్నిటికంటే ఊహించువాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి సంఘములో యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలగాలి అని ఉండాలని ఆశపడుతున్నాడండి. కాబట్టి ఎలా ఉంటున్నాం? అది ఏదైనా కావచ్చు. లేదు ఉద్యోగం అనొచ్చు, కాదంటల్లా. వివాహం అనుకోవచ్చు, కాదంటల్లా. ప్రభు కోరుకుంటుంది ఒకటే, ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపం ఆయనకి తెలియజేయి. అప్పుడు ఆయన చూసుకుంటాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో ఇంకో మాట చెప్తాడు. నీ పనుల భారమును యెహోవా మీద ఉంచు, అప్పుడు ఆయన నీ ఉద్దేశములను సఫలపరచును. ఉంచానా? ఆమె మూట ఒళ్ళో పెట్టుకున్నట్టుగా మనం కూడా మన ఒళ్ళో పెట్టుకుంటున్నాం. దేవుడు ఏమంటాడు? ఇంకా అట్లా ఉండొద్దు అని దేవుడు కోరుకుంటున్నాడండి. మనం ఈ భారాన్ని అంతటినీ ఆయన మీద పెట్టామనుకోండి, ఆయన ఏం చేస్తారో తెలుసా? 1000 తరాల వరకు ఆయన కరుణిస్తాడండి. 1000 తరాల వరకు. మనం అది చెయ్యం. అది చేయకుండా దేవుడు చేయలేదు అంటాం. దేవుడు చెప్పింది పూర్తిగా నువ్వు చేయి. దేవుడు చెప్పింది పూర్తిగా నువ్వు చేయి. దేవుడు చేయలేనిది ఒక్కటి కూడా లేదండి. మనమే సొంత ఆలోచనతో, సొంత తలంపులతో ఏమేమో చేస్తుంటాం. అందుకోసం ఇది నా ప్రభు అంటున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును ఆయన మీద వేసేయటమే. తర్వాత సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏంటిది? ఎలా ఉంటుంది అంటే, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు మనల్ని పలకరిస్తారో కదండి. మన ఇంటికి వస్తారో రారో, మనతో కలుస్తారో కలవరో అనే సులువుగా చిక్కులు పెట్టు పాపం. అయితే యేసుప్రభువే చెప్పారు. ఈ మాటను కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదండి, ఎప్పుడు మర్చిపోకూడదు. ఏమిటంటే, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇండ్లనైనను భూములనైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను ఎవరినైనా విడిచిపెడితే 100 రెట్లు పొందుతారటండి. ఎన్ని రెట్లు? 100 రెట్లు. మనం ఎక్కడ విడిచిపెట్టాం? మన ఇంటికి వస్తారో రారో, మనల్ని పలకరిస్తారో, మనం చూస్తారో చూడరో, మన పిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్లాగవుతాయో లేదు కదా. లేదా? ఉందా? మరి ఉండొచ్చా ఉండకూడదా? అంత లోతుకి వెళ్ళాలండి. అంత జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ప్రభువుని అడగాలి, ప్రార్థన చేయాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపం.
మరికొంతమంది అంటారు మా ఆయన ఎట్లాగండి అట్లాంటి వాడండి అంటారు. మా ఆవిడ అట్లాంటిదండి అంటారు. మా అమ్మా నాన్నోళ్ళు అట్లాంటి వాళ్ళండి అంటారు. మా పిల్లలు ఇట్లాంటి వాళ్ళండి అంటారు. అనొచ్చా? అనకూడదు. అయితే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ప్రభువుని అంగీకరించిన మనతో ఒక చక్కని మాట ఇలా వ్రాయబడిందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇక్కడ పురుషులారా అన్నాడు. కేవలం పురుషులు కాదండి, స్త్రీల విషయంలో కూడా అది మనం అన్వయించుకోవాలి. ఎందుకంటే చూడండి, ఇదే అధ్యాయంలో మొదటి వచనం, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. పురుషులకేమో అన్నాడు, భార్య మిక్కిలి బలహీనమైన ఘటమని తెలుసుకొని జ్ఞానముతో కాపురం చేయి. మిక్కిలి బలహీనమైన ఘటమని ఎంచుకొని జ్ఞానముతో కాపురం చేయి. అప్పుడు ప్రభువే ఆ బలహీనమైన ఘటాన్ని మార్చి బలమైన ఘటంగా చేస్తాడు. ఇక్కడ మొదటి వచనంలో చెప్తున్నాడు, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. తిరగబడద్దు, ఎగబడద్దు, లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైన ఆ పురుషులు వాక్యమునకు అవిధేయులైన భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, హల్లెలూయా, మా ఆయన అట్లాంటి వాడండి, ఇట్లాంటి వాడండి, మా అమ్మా నాన్నలు అట్లాంటి వాళ్ళండి, ఇట్లాంటి వాళ్ళండి, మా పిల్లలు అట్లాంటి వాళ్ళండి, ఇట్లాంటి వాళ్ళండి అని అనొద్దు. స్త్రీలకి పురుషులకి ఇద్దరికి ఉన్నదండి హెచ్చరిక. చెప్తున్నాడు వారి విషయంలో పవిత్రమైన సత్ప్రవర్తన మీరు కలిగి జీవించండి. ఎవరు కాదన్నారో వారే మారుతారు. అది దేవుని ఉద్దేశం అండి. కాబట్టి ఈ మాటలు తెలుసుకుని మీరు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి. ప్రభువా, నువ్వు చెప్పినట్లుగా పురుషులాగా ఉన్న వాళ్ళు, స్త్రీలాగా ఉన్నవాళ్ళు అనుసరించాలయ్యా, అనుసరించాలి. కాబట్టి నాకు సహాయం చేయి.
నాకు నేర్పించు. మనం వాళ్ళని అలాగేలాగ అనొద్దు. ఓర్చుకుందాం, సహిద్దాం, ప్రేమిద్దాం, క్షమిద్దాం, నింద మోపొద్దు, శ్రమ పెట్టద్దు, ప్రార్థిద్దాం. దేవుడు చేస్తాడు. అదే సులువుగా చిక్కులు పెట్టు పాపం. మరికొన్ని విషయాలు ఉన్నాయి. లోకంలో మనం అందరం ఒకప్పుడు అన్యులమే, ఇప్పుడు ధన్యులుగా చేశాడు. ధన్యులుగా చేశాడు. మన ద్వారా అన్యుల్ని ధన్యులుగా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఎట్లా ఉండాలి? అన్యులు చేసినట్లుగా మనం కూడా చేస్తే వాడు ధన్యులు అవుతారా? మరి వాడు ధన్యులు కావాలంటే ప్రభు చెప్పినట్లుగా చేయండి, వాళ్ళు కూడా ధన్యులుగా మార్పు చెందుతారు. అందుకోసమేమి మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తాడు, మీరు దీనిని చేసి నన్ను శోధించినట్లయితే అన్నాడు. అది ఏదైనా కావచ్చు. ఆయన చెయ్యమని చేశానా? ఆయన చెప్పినట్లే చేశానా? పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే ఆయన చెప్పినట్లుగా చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడండి. అందుకొరకే అంటున్నాడు అన్నమాట, స్త్రీలారా మీరు ప్రభువుని అంగీకరించి దేవుని భయముతో ఉంటూ పవిత్రంగా ఉంటూ మంచి ప్రవర్తన కలిగి ఉంటే వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఉందండి, మన నడవడి వలన వాళ్ళని రాబట్టవచ్చట. ఈ దేవునికి మాట ఎంత శ్రేష్టమైందో. అలాగే పురుషులారా మీ భార్యలు లేదా స్త్రీలు బలహీనమైన ఘటాలు అని తెలుసుకొని మీ ప్రార్థనలకి ఆటంకం కలగకుండా ఉండనట్లుగా కాపురం చేయండి, ప్రార్థించండి, ప్రభు కార్యం చేస్తాడు. అయితే సైతాన్ ఏం చేస్తున్నాడంటే ఈ మాటల్ని మనం గుర్తు పెట్టుకోకుండా ఏదేదో చేపిస్తున్నాడు. అందులో దేవుడు చేయలేకపోతున్నాడు. దేవుడు అందువల్ల చేయలేకపోతున్నాడు. అదే రాత్రి విన్నాం. ఇద్దరు ఏకీభవించి దేని విషయంలో అడుగుతారో పరలోకమందున నా తండ్రి వలన అది వారికి లభించును అని. ఇద్దరు ఏకీభవించి అన్న మాటలో చాలా ప్రాముఖ్యం ఏంటంటే భార్యాభర్తలు ఏకీభవించి అడగండి, దేవుడు ఏం చేస్తాడు. ప్రభు ఈ రోజున అటువంటి ఏక మనస్సు మాలో ఉండని అయ్యా. కొన్నిసార్లు వారి బలహీనతను బట్టి, కొన్నిసార్లు వీళ్ళ అవిధేయతను బట్టి వస్తాయి. అందుకోసమే ప్రభు అన్నారు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. చూడండి, ఇంకో విషయం, నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత 86 నుంచి 2002 దాకా, అంటే 16 సంవత్సరాలు
డ్యూటీ చేశానండి. ప్రభువుని అంగీకరించిన తర్వాత 16 సంవత్సరాలు డ్యూటీ చేశా. ఎన్ని వచ్చినాయో. కొంతమంది ఆఫీసులోనే ఎక్కడికెక్కడికో పుణ్యక్షేత్రాలకు వెళ్తారు కదండి, అక్కడ ఏయో అమ్ముతుంటారు కదండి, అవి కొనుక్కొచ్చి ఇదిగోండి ప్రసాదం తీసుకోండి అంటారు. అప్పుడు నేను వాళ్ళతో చెప్పేది ఒకటే మాట, ఇది ప్రసాదము అంటే నేను తీసుకోను, ఇది ప్రసాదము అంటే నేను తీసుకోను, పలహారం అంటే తీసుకుంటా. వాళ్ళు ఎందుకంటారు? ఇది వాళ్ళకి భయమే. ఈ ప్రసాదాన్ని పలహారం అంటే దేవుడు మనకి ఏ శిక్ష వేస్తాడో అనే భయమే. వాడు పలహారం అనరు, ప్రసాదం అనే అంటారు. మనకు మాత్రం దేవుని భయం లేదు, మనకి మాత్రం దేవుని భయం లేదు. అట్లా అనలేము మనం. అంటామా? పెద్దోళ్ళు కదండి, ఆఫీసర్లు కదండి, ఎట్లాగండి అంటాం. అంతేనా కాదా? మన ప్రభు ఎవరు? చిన్నోడా? ఎవరు మన ప్రభు? సర్వ సృష్టికర్త. ఈ పెద్దోడు కాదు, వాళ్ళకంటే పెద్దోడు కాదు, వాళ్ళకంటే పెద్దోడు కాదు, వాళ్ళకంటే పెద్దోడు. ఎంతమంది ఎన్ని పెద్దోళ్ళైనా వాళ్ళందరికంటే పెద్దోడు నా ప్రభు. ధైర్యం ఉందా? విశ్వాసం ఉందా? నిర్మోహమాడంగా చెప్పేస్తా, ప్రసాదం అంటే నేను తీసుకోనండి, పలహారం అయితే తీసుకుంటానని. నేను వాలంటరీ రిటైర్మెంట్ అయినాక అప్పుడు జిఎం గారు ఉండేవాళ్ళు, ఆయనకి బాగలేదు. సరే, దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆదివారం కొంచెంసేపు వాక్యం చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని. ఒకసారి అలాగే ప్రార్థన చేసి బయలుదేరుతున్నా. జిఎం గారు మిస్సెస్ ఇదిగోండి ప్రసాదం అన్నారు. జిఎం గారు మిస్సెస్, ఆమెతో కూడా నేను అన్నా, ప్రసాదం అంటే నేను తీసుకోనండి, పలహారం అంటే తీసుకుంటాను అని. మా మిస్సెస్, మా చెల్లెలు ఆ జిఎం గారి కిందనే వర్క్ చేస్తున్నారు. అయినా నేను భయపడలా. మీకు లేదా భయం? అదే అన్నారు, మనం దేవుని భయం కలిగి ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళకు కూడా దేవుని భయాన్ని ఇస్తాడండి. మనం అది చెయ్యట్లా. మనం మెట్టు ఎక్కడానికి ఎంత సంతోషిస్తున్నామో. మరికొన్నిసార్లు ఆఫీసులో తీసుకొని డస్ట్బిన్లో పడేయచ్చు కదయ్యా అన్నారు. ఎందుకు చేయాలి? ధైర్యంగా చెప్పు, నాకుంది దేవుడిచ్చిన ధైర్యం. మీరు కూడా అడగండి, ధైర్యం ఇస్తాడు. తిరగబడద్దు, లోబడండి, కానీ పాపం చేయొద్దు. లోబడాలి కానీ అవిధేయులుగా ఉండకూడదు, పాపం చేయకూడదు. అది ఆ మాట భావం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కలు పెట్టి పాపమును విడిచిపెట్టానా? విడిచిపెట్టకపోతే ఆ పాపమే మనల్ని పట్టుకుంటుంది. ఆ పాపమే మన మీద
దోషారోపణ చేస్తుంది. ఆ పాపమే మన మీద సాక్ష్యం పలుకుతుంది. ఆ పాపమే మన ముందు మనం వెనుక వస్తుంటుంది. ఏం చేద్దాం? విడిచిపెడదాం వద్దా? విడిచిపెట్టు. తర్వాత అన్నాడు, ఎవరి వైపు చూడాలి? వాళ్ళ వైపు వీళ్ళ వైపు కాదు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడు. యేసు వైపు చూడు. తర్వాత చెప్తున్నాడు, ఓపికతో పరిగెత్తు అన్నాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుడు కుడిపార్శ్వమందు ఆశీనుడై ఉన్నాడు. మనం కూడా చేయాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఎప్పుడు చేద్దాం? రేపు కాదు, ఇప్పుడే. అడగండి ప్రభుని. అసాధ్యమైంది లేదు, చేయలేనిది లేదు. ఎటువంటి రోగమైనా స్వస్థపరుస్తాడు, ఎటువంటి అపవిత్రాత్మనైనా విడిపిస్తాడు, ఆఖరికి మరణించినా బ్రతికిస్తాడు. దేవుని స్తోత్రం. అంత శక్తిగల దేవుడండి మన దేవుడు. ప్రభు ఆశపడుతుంది ఒకటి, విశ్వాసమును కర్త దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడు. ఆయన ఏం చేశాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. మనం కూడా అలా కూర్చోబెడతాడు. మనం ఏం చేయాలో అది తెలుసుకుందాం. చేస్తున్నాం లేదా అని పరీక్షించుకుందాం. ప్రభా, నేను చేయలేకపోతున్నానయ్యా, క్షమించని ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడే దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో జరిగిన సంఘటన, సింహాల గుహలో కూడా పడేశాడు. దర్యావేషి గారు రాత్రంతా నిద్రపట్ల. ఇంకా తెల్లారకు ముందునే వచ్చేసాడు గుహ దగ్గరికి. అంటున్నాడు, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. ఎవరికి భయపడ్డాడు ఆయన? మనం ఎవరికి భయపడుతున్నా? మనం ఎంత తప్పు చేస్తున్నామో తెలుసా? అది యెషయా గ్రంథంలో మొర్దెకై అన్నాడు. మొర్దెకై ఎవరు అసలు? ఒక గేట్ మ్యాన్. ఎక్కడన్నా చూసారా? హాస్పిటల్లో కానీ, కాలేజెస్ దగ్గర కానీ, హై స్కూల్స్ దగ్గర కానీ, పనిచేసే కంపెనీల దగ్గర కానీ గేట్ మ్యాన్ ఉంటాడు. ఆయన అంటున్నాడు, నేను యూదులను కనుక ఈ పని చేయలేను అని. మనకుందా అంత ధైర్యం? ఉందా? చెప్పండి. అదే మనం పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఏదో భయం, ఏదో అనుమానం, ఏదో సందేహం. కాబట్టి ప్రభు అంటున్నారు, యేసు వైపు చూడు. తర్వాత 3వ వచనంలో చెప్తున్నాడు, మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుగకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్నాడు. మనకుందా ఓర్పు? ఉందా? ఎంత కోపమో, ఎంత టెన్షనో, ఎంత ఆయాసమో, ఎంత ఆవేశమో దొరికితే నాలుగు తన్ని మన కోపం అంతా తీర్చుకుందాం అనుకున్నట్టుగా లోపం బయటికి రాదులేండి.
బయటికి రావాలి, లోపల కూడా ఉండకూడదు. అదే ప్రభు ఆశపడుతున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు నాకు నేర్పించింది అది, కాపాడుకుంటుంది అది, కొనసాగించుకుంటుంది అది. ఈ దినాన మనం అందరం కూడా అలాగుండాలి. ఎలాగుండాలి? విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే యేసు వైపు చూస్తుండాలి. ప్రతి భారమును, సులువుగా చుక్కులు పాపమును విడిచిపెట్టాలి. ధైర్యంగా మనం ముందుకు సాగాలి. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. వాళ్ళను కూడా మన ప్రభు వైపు తిప్పాలి. మనతో ఉంచబడిన ఆనందము కొరకు, ఆ పరలోక ఆనందం కొరకు మనం జీవిద్దాం, కొందరినైనా నడిపిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. నీవు మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా చూసుకొని మా ద్వారా మా తోబుట్టువుల్ని, తండ్రి ఇంటి వారిని, రక్త సంబంధికుల్ని, బంధుమిత్రుల్ని, ఇరుగు పొరుగు వారిని, ఇంకా అనేకులను రక్షించాలని ఆశపడుతూ మా ఆయుష్ను పొడిగిస్తున్నారు నాయన. కాబట్టి మేము ఎలా ఉన్నామో పరీక్షించుకుంటూ ఎలా ఉండాలో గ్రహించి అనుసరించడానికి శక్తి దయచేయండి. ఇక్కడున్న నీ బిడ్డలందరి కొరకు, వారికి కలిగిన వారందరి కొరకు, ఈ గ్రామములో ఉన్న వారందరి కోసం యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.